ఇప్పుడు ప్రజెంట్ బ్లాక్ గోల్డ్ కార్స్లో ఉన్నాం, రోడ్ నెంబర్ 12లో బంజారా హిల్స్. ఈరోజు రైట్ నౌ నేను ఒక సూపర్ కార్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి నిసాన్లో టాప్ వేరియంట్ నిసాన్ GTR స్పోర్ట్స్ కార్. గోస్ అప్ టు 100 కిలోమీటర్స్ ఇన్ లెస్ దెన్ 0.4 సెకండ్స్. మీరు ముందుకు వచ్చి చూస్తే కానీ ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ షేప్ డిజైన్డ్ LED లైట్స్. ఇంకోటి ఈ వెహికల్ ఏంటంటే వరల్డ్లో థర్డ్ ఫాస్టెస్ట్ కార్. దీని గేర్ బాక్స్ వచ్చేసి 6 సిలిండర్ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ గేర్ బాక్స్. 20 ఇంచ్ 10 స్పోక్స్ స్పెషల్ అలైస్. ఇవి వచ్చేసి నిసాన్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ దిస్ కార్. ఈ స్పోక్స్ అనేది ఏంటంటే స్పెషల్గా హ్యాండ్లింగ్ అనేది, వెహికల్ హ్యాండ్లింగ్, టైర్ బ్యాలెన్స్ కానీ వెరీ పర్ఫెక్ట్ ఉండేటట్టు చూస్తుంది ట్రాక్స్లో కానీ మన లోకల్ రోడ్స్లో కానీ. ఈ కార్లో మెయిన్ వచ్చేసి డోర్ ఓపెన్ చేయడం అనేది చాలా స్పెషల్ ఫీచర్ అండి. ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు మెనీ స్పోర్ట్స్ కార్స్. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్, కస్టమర్ యూజ్డ్ వెహికల్, 6000 రివెన్ ఉంది. వెరీ వెల్ మెయింటైన్ చేశారు కస్టమర్. ఈ ప్రీవియస్ నిసాన్ GTRకి ఈ GTRకి స్పెషల్గా చేంజ్ ఏంటంటే ఇంటీరియర్స్ అండ్ హ్యాండ్లింగ్. నిసాన్ వాళ్ళు చేసిన పెద్ద చేంజ్ GTRలో ఏంటంటే ఇంటీరియర్ లుక్స్, డాష్ బోర్డ్ టోటలీ న్యూ డాష్ బోర్డ్ ఇది కంపేర్ టు ప్రీవియస్ మోడల్. అండ్ హ్యాండ్లింగ్ కూడా డ్రైవింగ్లో మీకు అసలు ఒక చిన్న టాయ్తో ఆడుతున్నట్టు ఉంటుంది ఈ వెహికల్ డ్రైవింగ్ చేస్తుంటే. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 340 km/h. అండ్ డోర్ స్పెషల్ సిస్టమ్ అండి. మన విండోస్ వచ్చేసి క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి ఆటోమేటిక్ అండ్ లాకింగ్ సిస్టమ్ కూడా ఇక్కడనే ఉంటుంది డ్రైవర్ సీట్ దగ్గర. ఇది డోర్ ఓపెన్ చేసేది కూడా వెరీ స్పెషల్ అండి. ఇది ఓన్లీ నిసాన్ GTRలో చూస్తారు మీరు. ఇవి ఫుల్లీ ఆటోమేటిక్ సీటింగ్ అడ్జస్ట్మెంట్ అండి. మీకు తాయి సపోర్ట్ కూడా వేరే ఏ స్పోర్ట్స్ కార్లో కూడా మోస్ట్లీ రాదు. ఈ తాయి చూడండి ఎక్స్పెండ్ అవుతుంది. కావాలనుకుంటే మనం కిందికి కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటలీ ఆటోమేటిక్ డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్ కూడా. స్టీరింగ్ వచ్చేసి స్పెషల్లీ స్టిచ్డ్ లెదర్తోని మనకు ఫుల్లీ డ్రైవ్లో కంట్రోల్ ఉండేటట్టు, స్టీరింగ్ సింగిల్ హ్యాండెడ్గా కూడా డ్రైవ్ చేసేటట్టు, ఈజీగా కంట్రోల్ హ్యాండ్లింగ్ చాలా ఉండాలని చెప్పేసి నిసాన్ వాళ్ళు స్పెషల్గా చేయించిన లెదర్ కవరింగ్ అండి ఇది. దాని తర్వాత మనకు డిస్ప్లే వచ్చేసి స్పీడ్ కిలోమీటర్స్లో చూపిస్తుంది. 340 మీటర్ ఉంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 330 to 340 ఇన్ బిట్వీన్. అండ్ RPM వచ్చేసి 8000 RPM వరకు ఉంది. మనకి ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్. అండ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్లో ఉంది కాబట్టి P అని చూపిస్తుంది. మీకు డ్రైవింగ్లో ఉంటే D అని చూపిస్తుంది. మాన్యువల్లో M అని చూపిస్తుంది. ఇంకోటి మీరు ఎన్ని కిలోమీటర్స్ రైడ్ చేస్తారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ట్రిప్ కూడా ఉంటుందండి ఇందులో. ఈ వెహికల్ మెయిన్ ఫీచర్ ట్రిప్ కూడా ఉంటుంది.
దాని తర్వాత ఫ్యూయల్ కెపాసిటీ, ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 75 లీటర్స్. పెట్రోల్ 75, హై ఆక్టైన్ పెట్రోల్ కాదు, హై ఆక్టైన్ 75 లీటర్స్. దానికి ఫోర్ పాయింట్స్లో చూపిస్తుంది ఇది. దాని నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ హీటింగ్ వచ్చేసి ఇక్కడ కూడా చూపిస్తుంది, మాన్యువల్ డిస్ప్లే. అండ్ దాని తర్వాత సింబల్స్ ఉన్నాయి, 4 వీల్ డ్రైవ్. ఇది వచ్చేసి టోటల్లీ 4 వీల్ డ్రైవ్ అని అక్కడ చూపిస్తుంది, 4WD అని 4 వీల్ డ్రైవ్. అది ఐ సింబల్ వచ్చేసి మన పార్కింగ్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది కదా దాన్ని. ఇప్పుడు నేను పార్కింగ్ రిమూవ్ చేశాను, సో అది వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చేసి దాని పక్కన బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది అనుకోండి, అది సింబల్. ఆ పైన వచ్చేసి సీట్ బెల్ట్. ఇప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటాను, ఆ సింబల్ వెళ్ళిపోతుంది. చూడండి, డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోగానే సీట్ బెల్ట్ సింబల్. దాని తర్వాత అది వచ్చేసి దాని పక్కన ఎల్లో కలర్లో ఉన్నది వచ్చేసి ఇంజన్ సింబల్ అండి. రైట్ నా ఇంజన్ ఆఫ్ ఉంది. ఇన్ కేస్ మనం టర్న్ ఆన్ చేసుకోగానే ఈ సింబల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చేసి ఐ సింబల్. ఏదైనా ప్రాబ్లం ఉంటే, యాక్చువల్లీ ఈ వెహికల్ ఏంటంటే ప్రజెంట్ వాషర్ ఫ్లూయిడ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఐ సింబల్ చూపిస్తుంది, అది మనం చెక్ చేసుకోవచ్చు. మా స్టీరింగ్ పైన మొత్తం మనకు ఆల్ కంట్రోల్స్ ఈజీగా, డ్రైవర్కి కంఫర్ట్ ఈజీ ఉండే, డ్రైవింగ్లో కూడా అక్కడిక్కడ చూడకుండా ఈజీగా కంట్రోల్ చేసుకునేటట్టు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇక్కడ ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్, ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అండి. ఇది మనము 100 కిలోమీటర్స్లో ఉన్నప్పుడు ఈ బటన్ వచ్చేస్తే డైరెక్ట్ క్రూజ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం బ్రేక్ కానీ యాక్సిలేటర్ కానీ చేసినప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఇది వచ్చేసి వాయిస్ టాక్ బ్యాక్ కూడా ఉంటుందండి వెహికల్కి. దాని తర్వాత మనకి ఇక్కడ ఇంకోటి విండోది ప్రతి వెహికల్కి డోర్కి వస్తుంది మోస్ట్లీ విండో. మన సైడ్ విండోస్ కంట్రోల్ చేసేది ఈ వెహికల్కి ఇక్కడ ఉందండి. కస్టమైజ్ మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు ఇదంతా. దాని తర్వాత ఏసీ వాల్వ్ ఒకటి ఇక్కడ. నెక్స్ట్ మనకు బానెట్ బ్యాక్ డిక్కీ ఓపెన్ చేసేది కూడా ఇక్కడ సపరేట్ బటన్ ఉంటుందండి, ఇక్కడ కింద ఉంటుంది. ఇది మొత్తంగానే ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, డిక్కీ ఓపెన్ అయిపోయింది. దాని కిందనే కొంచెం రైట్ సైడ్లో మనకు ముందు ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసేది కూడా ఉంది. ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసేది కూడా ఇక్కడనే ఉంటుంది సింబల్. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని తర్వాత మనం ఇప్పుడు ఈ స్క్రీన్ చూస్తే 80 ఇంచ్ టచ్ స్క్రీన్ టోటల్లీ. మనం మోస్ట్ ఆఫ్ ది కంట్రోల్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్ చేసుకోవచ్చు. నావిగేషన్ అంతా కూడా ఇందులో నుంచి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి రేడియో అండి. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ పేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బోస్ స్పీకర్స్ అండి, టోటల్ 11 బోస్ స్పీకర్స్ ఉన్నాయి మనకి ఇన్స్టాల్ అయ్యి. వెహికల్ ఇన్ఫో కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం కావాలంటే. వెహికల్ సంబంధించి ఈకో డ్రైవ్ది, టైర్ ప్రెషర్ ఎంత ఉంది సెట్ చేసుకోవచ్చు మనం సెట్టింగ్స్లో, టైర్ ప్రెషర్ది. నావిగేషన్ది ప్రజెంట్లీ మనం ఎక్కడున్నా అనేది కూడా ఇది చూసుకోవచ్చు. ఇక్కడ సెన్సార్స్, వెహికల్ సెన్సార్స్ ఆన్ చేసుకోవాలి, పార్కింగ్ సెన్సార్స్ ఆఫ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం, వాటి సెన్సిటివిటీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు ఈ స్క్రీన్ నుంచి. డిస్ప్లేవి సంబంధించిన ఏ సెట్టింగ్స్ కూడా మనం మార్చుకోవాలన్నా అవన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం. దాని కిందికి వచ్చేస్తే మన క్లైమేట్ కంట్రోల్, అంటే మన ఏసీ ఆన్ ఆఫ్ కంట్రోల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయండి. టెంపరేచర్ సింపుల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్ సపరేట్ ఉంటుంది. టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫ్యాన్ స్పీడ్ కూడా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్ద డిఫికల్ట్ ఉండదు. వెన్ వీఆర్ డ్రైవింగ్ ఇన్ 100 కిలోమీటర్స్ కూడా మనం ఇక్కడ స్పెషల్గా ఇక్కడ చూసి కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉండదు. విత్ 2-3 బటన్స్ తోని డైరెక్ట్ మనం హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు. ఇవి డ్రైవ్ మోడ్స్ అండి. ఇవి వచ్చేసి ఈ పైకి అనుకుంటే రేసింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది వెహికల్. రైట్ నౌ వెహికల్ ఈజ్ ఇన్ కంఫర్ట్ మోడ్లో ఉంది. ఈ పైకి అనుకుంటే ఇంకా టోటల్ వెహికల్ హ్యాండ్లింగ్ కానీ, వెహికల్ పర్ఫార్మెన్స్ కానీ, బ్రేకింగ్ కానీ టోటల్ చేంజ్ అయిపోతుందండి మనకు రేసింగ్ మోడ్లోకి వన్స్ రేసింగ్ మోడ్లోకి వెళ్ళిపోయిందంటే వెహికల్. స్టీరింగ్ కంట్రోలింగ్ కానీ, వెహికల్ రియాక్షన్, మనం యాక్సిలేటర్ వస్తే పికప్ ఎంత ఫాస్ట్గా తీసుకుంటుందో, బ్రేక్ది కూడా, హ్యాండ్లింగ్, స్టీరింగ్ది కూడా అంత ఫాస్ట్ రేస్ మోడ్లో వెహికల్ అడాప్ట్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది మొత్తం. ఈ మొత్తం టోటల్ రేసింగ్ 3% వచ్చేసి టోటల్ రేసింగ్. ఒకటి ఈకో ఉంది, ఒకటి కంఫర్ట్ ఉంటుంది. ఈ టోటల్ రేసింగ్ ఆర్ అనేది ఉంది చూడండి. జీటీఆర్లో ఇది మొత్తం రేసింగ్. ఆర్ అంటే రేసింగ్. 6 gears ఆటోమేటిక్ గేర్ బాక్స్ అండి. మనం కావాలనుకుంటే మాన్యువల్ కూడా వేసుకుంటే మనకు పెడిల్ షిఫ్ట్ ఇక్కడ ఉంది. స్టీరింగ్ వెనకాల పెద్ద పెడిల్స్ ఇచ్చారు. ఇంత పెద్ద పెడిల్స్ ఎందుకంటే మీరు కింది వైపు పట్టుకున్నా కూడా ఈజీగా మాన్యువల్ కన్వర్ట్ చేసుకోనికి ఈజీ ఉంటుంది. పై సైడ్ పట్టుకున్న హ్యాండ్లింగ్ చాలామంది ప్రిఫర్ చేసేది ఏంటంటే పై సైడ్ పట్టుకొని ప్రిఫర్ చేస్తారు. ఇన్ కేస్ మనం కింద కూడా పట్టుకున్న టర్నింగ్స్లో మనకి ఈజీగా షిఫ్టింగ్ చేసుకోవడానికి పెద్ద పెడిల్ షిఫ్ట్స్ ఇచ్చారు. మాన్యువల్ ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ పార్కింగ్లో ఉంది. బటన్ ప్రెస్ చేసి మనం గేర్లు షిఫ్ట్ చేసుకుంటాం మాన్యువల్ కానీ. జస్ట్ ఇంత అంటే మాన్యువల్, ఇక్కడ ఉంటే ఆటోమేటిక్. నెక్స్ట్ దాని కిందకి వచ్చేసి కో ప్యాసింజర్, ఇక్కడ స్క్రీన్ హ్యాండిల్ చేసుకోనికి ఇక్కడ కూడా కంట్రోల్స్ ఇచ్చారండి. పైన స్క్రీన్ హ్యాండిల్ చేసుకోనికి మనం
జీటీఆర్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంటీరియర్లో కంఫర్ట్లో వచ్చేసి ఆమ్రెస్ట్ అండి. ఆమ్రెస్ట్ ఏమైపోతుందంటే టోటలీ ఆమ్రెస్ట్ మొత్తం వెనకలకి వెళ్ళిపోతుంది మొత్తం. అంటే సీట్ మన ప్యాసింజర్ సీట్స్ కంటే ముందు ఉన్న సీట్ ప్యాసింజర్ ఇంకా డ్రైవర్ సీట్ కంటే ఆమ్రెస్ట్ వచ్చేసి చాలా వెనకకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అనేది చేయింది ఈజీగా యాక్సెస్ చేసేటట్టు హ్యాండ్ బ్రేక్ ఇచ్చేసి ఆమ్రెస్ట్ అనేది టోటల్ వెనకకి అయిపోయేటట్టు అయిపోయింది. ఇంత దూరం పెట్టుకోవాలంటే ఆమ్రెస్ట్ చాలా కష్టం. మనం ఏ వెహికల్లో చూసినా ఆమ్రెస్ట్ ఇక్కడ వరకు ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మొత్తం బ్యాక్ సైడ్ ఇచ్చారు, ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ నిసాన్ జీటీఆర్లో. దీంట్లో ఎక్కువ స్పేస్ ఏమి ఉండదు, ఓన్లీ ఇవి మన కనెక్షన్ పిన్స్ ఉంటాయి, మొబైల్ ఛార్జింగ్ పిన్స్. మనకున్న 2 స్పేసెస్ ఇవే, వాటర్ బాటిల్స్ పెట్టుకొని డ్రైవర్ ప్యాసింజర్స్. ఎక్కువ స్పేస్ ఏముండదు, మన మాన్యువల్ బుక్స్ పెట్టుకోగా మిగతా స్పేస్ ఏముండదు ఎక్కువ, చాలా అంత స్పేస్ ఏముండదు డాష్ బోర్డ్లో. జస్ట్ ఒక ½ లీటర్ వాటర్ బాటిల్ అట్లాంటివి స్టోర్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడల్లో మనకి ఏంటంటే ఇది ప్రాక్టికల్గా చూడాలంటే ఓన్లీ 2 సీటర్ అండి ప్రాక్టికల్గా. బట్ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే వీ క్యాన్ మేక్ ఇట్ టు 4 సీటర్. అంటే ఒక చిన్న పిల్లలు కానీ ఎవరైనా కూర్చొని కంఫర్ట్గా ఉంటుంది, కానీ అడల్ట్స్ కూర్చొనికి అస్సలు సూటబుల్ కాదు. నెక్స్ట్ సేఫ్టీకి వచ్చేసి మనం ఎయిర్ బ్యాగ్స్ అండి, 6 ఎయిర్ బ్యాగ్స్ మొత్తం నిసాన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈ వెహికల్లో. కంప్లీట్ సేఫెస్ట్, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వెహికల్ నిసాన్ జీటీఆర్. ఈ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది రియాక్షన్ ఎంత ఫాస్ట్ ఉంటుందంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. వితిన్ స్ప్లిట్ సెకండ్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతాయి, టోటల్గా సీట్ బెల్ట్స్ టైట్ అయిపోయి మనకు మినిమం డ్యామేజ్ ఉండేటట్టు నిసాన్ డిజైన్ చేస్తాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా. ఒకటి ముందు స్టీరింగ్లో ఒకటి వస్తుంది, కో ప్యాసింజర్కి అక్కడ వస్తుంది. మళ్ళీ కట్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ 2 బ్యాక్ సైడ్ మన సీట్స్ వెనకాల ఉంటాయి. మళ్ళీ కింద కాళ్ళకి మన నీస్కి కూడా ముందు దాకకుండా ఇక్కడ ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ జీటీఆర్లో. రౌండ్ ఎల్ఈడీస్ ఇచ్చేసి ఇందులోనే ఇందులోనే యాక్సెస్ ఉంటుంది. రౌండ్ ఎల్ఈడీస్ ప్లస్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. మళ్ళీ రివర్స్ లైటింగ్ ఉంటుంది చూసేది, అది వచ్చేసి ఇక్కడ ఉంటుందండి రివర్స్ లైటింగ్. జీటీఆర్లో వచ్చేసి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అండి, బూట్ స్పేస్. ఏ స్పోర్ట్స్ వెహికల్లో కూడా ఇంత బూట్ స్పేస్ ఉండదు. ఒక నార్మల్ సెడాన్ ఇచ్చేంత బూట్ స్పేస్ జీటీఆర్ ఇస్తుంది. ఒక 2 పెద్ద బ్రీఫ్ కేసులు ఈజీగా ఫిట్ అయిపోతాయి ఈ బూట్ స్పేస్లో. ప్రజెంట్ వచ్చేసి నిసాన్ జీటీఆర్ 1,15,00,000కి మన బ్లాక్ గోల్డ్ కార్ షోరూంలో అవైలబుల్ ఉందండి ఫర్ సేల్. మన షోరూమ్ వచ్చేసి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉంది. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ ఉన్నారనుకోండి, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 040-2360-9999. ఈ నెంబర్కి ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నేను 100% మీకు అసిస్ట్ చేస్తాను. అండ్ ఈ కొత్త వెహికల్ వచ్చేసి మనది 2,15,00,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉందండి. ఆన్ రోడ్ వచ్చేసి 2,40,00,000 వరకు అవుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకు 50% డిప్రిషియేషన్ అయిపోయింది. 2016 మోడల్, 6,000 డ్రివెన్. జస్ట్ 1,15,00,000 అంటే జస్ట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ న్యూ వెహికల్, మీరు ఒక 100% ఈ వెహికల్ ఒక్కసారి చూస్తే మాత్రం 100% మీరు లైక్ చేస్తారండి ఈ వెహికల్ని. ఎందుకంటే ఆల్రెడీ 50% డిప్రిషియేషన్ అయింది కాబట్టి మీరు ఈ ప్రైస్కి తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ 1-2 ఇయర్స్ మీరు మళ్ళీ సేల్ చేసినా కూడా మీకు ఎక్కువ అమౌంట్ అనేది డిప్రిషియేట్ అవ్వదు. సో ఇది ఒక బెస్ట్ వెహికల్ అండి, లెస్ డ్రివెన్, వెల్ మెయింటైన్డ్ వెహికల్. సో ఇది ఒక నిసాన్లో జీటీఆర్ అనేది ఇంకా టాప్ మోడల్ అండి. ఇది వరల్డ్ 3rd ఫాస్టెస్ట్ కార్ లీగల్గా. షూర్గా మీరు 100% ఈ వెహికల్ చూస్తే లైక్ చేస్తారండి.
ప్రజెంట్ బ్లాక్ గోల్డ్ కార్స్లో ఉన్నాం, రోడ్ నెంబర్ 12లో బంజారా హిల్స్.